అందరికీ నమస్తే, నేను మీ స్వర్ణ. వెల్కమ్ బ్యాక్ టు మేకింగ్ విత్ స్వర్ణ. పాలతోటి రవ్వ కేసరి ఈ విధంగా చేస్తే పాలకోవలాగా భలే రుచిగా ఉంటుందండి. చాలా సాఫ్ట్గా చాలా బాగుంటుంది. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ఫస్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలండి. ప్యాన్లో 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత జీడిపప్పు అలాగే కిస్మిస్ వేసుకోవాలి. నేను బ్లాక్ కిస్మిస్ వేసానండి. మీరు ఈ ప్లేస్లో నార్మల్ కిస్మిస్ అయినా కానీ వేసుకుని చేసుకోవచ్చు. ఈ విధంగా వేయించుకుని తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇదే నెయ్యిలో 1/2 కప్పు ఉప్మా రవ్వ వేసుకోవాలి. దీన్నే బొంబాయి రవ్వ అంటారండి, సూజీ రవ్వ అని కూడా అంటారు. స్టవ్ సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా రవ్వ మంచి వాసన వచ్చేంత వరకు వేయించుకుంటేనే మనకి కేసరి అనేది బాగుంటుంది. ఇప్పుడు 1/2 కప్పు తోటి 3 కప్పులు పాలు పోసుకోవాలి. మీరు ఏ కప్పుతోటి రవ్వ వేయించినా కానీ అదే కప్పుతోటి మెజర్మెంట్గా పాలు పోసుకోవాలండి. పచ్చిపాలే పోసానండి. స్టవ్ సిమ్లో పెట్టుకుని ఈ ప్రాసెస్ అంతా కూడా చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుతూ ఉంటే 5 నిమిషాలకి ఇలా దగ్గర పడుతుంది. ఇప్పుడు ఇందులో 1/2 కప్ తోటి పంచదార వేసుకోవాలి. మీరు ఈ ప్లేస్లో బెల్లమైన వేసుకుని చేసుకోవచ్చండి. చాలా తక్కువ టైంలో ఈ కేసరి రెడీ చేసుకోవచ్చండి. రుచి మాత్రం చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు కుంకుమ పువ్వు పాలల్లో 10 నిమిషాలు నానబెట్టానండి, అది వేసుకోవాలి. ఇంకెటువంటి ఫుడ్ కలర్ వేయకుండా చేస్తున్నాం కదా, చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇందులో 1 స్పూను నెయ్యి వేసుకుని కలుపుకోవాలి. ప్రాసెస్ అంతా కూడా సిమ్లో పెట్టుకునే చేసుకోవాలండి. మీరు మీడియంలో పెట్టినా హై ఫ్లేమ్లో పెట్టినా అడుగు పట్టే ఛాన్స్ ఉంటుంది. అందుకనే సిమ్లో పెట్టే చేసుకోవాలి. ఈ కేసరి పాలతో చేస్తున్నాం కదండి, 2 రోజుల వరకు నిలవ ఉంటుంది. అదే నీళ్ళతో చేసామనుకోండి 3-4 రోజుల వరకు నిలవ ఉంటుంది. ఇప్పుడు ఇందులో చిన్న స్పూన్ తోటి యాలకుల పొడి వేసుకోవాలి. తర్వాత వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకుని కలిపేసుకోవడమే. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. మీరు కూడా నేను చూపించిన విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నేను చేసి చూపించిన పాలతోటి రవ్వ కేసరి మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.